ముందుగా మనకు కనపడే స్వామివారి పాదాలను చూస్తున్నాం. సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క నిజ పాద దర్శనం చేసుకుంటున్నాం. ఈ పాదాల యొక్క సౌందర్యాన్ని మనం చూసినట్లయితే ఆ స్వామివారు భూమిపై కాలు విడినటువంటి ప్రదేశంగా మనం చూస్తూ ఉన్నాం. ముందు ఈ పాదాలకు నమస్కారం చేసుకొని తదుపరి మనం దేవాలయ దర్శనానికి, శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి బయలుదేరదాం. ఇవి శ్రీవారి పాదాలు. అందరం ముందు ఈ శ్రీవారి పాదాలని నమస్కారం చేసుకొని మన పాదాలకు ఆ స్వామివారి దర్శనానికి కావాల్సిన బలాన్ని ఇవ్వమని వేడుకుంటూ మనం బయలుదేరదాం. ఓం నమో వెంకటేశాయ. ఆ వైకుంఠ పాలకుడు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ముందుగా వైకుంఠ ద్వారం దాటి వెళ్దాం. దీన్ని మనం వైకుంఠ ద్వారం అంటాము. ఈ వైకుంఠ ద్వారం దాటిన తర్వాత మనకు 108